రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. వచ్చే 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. జిల్లాలతో పాటు సిటీలోనూ భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు ఇప్పటికే పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అక్కడక్కడ గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. దీంతో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రాంతం, ఋతుపవన ద్రోణి ప్రభావంతో వర్షాలు దంచుకొడుతున్నాయి. మరో 3 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది ఐఎండీ. ఇవాళ రేపు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. హైదరాబాద్లోనూ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ప్రకటించింది. రేపు సికింద్రాబాద్, చార్మినార్, కూకట్పల్లి ఏరియాల్లో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరో 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. సిటీతో పాటు జిల్లాలో వానలు కురుస్తున్నాయి. ఇవాళ పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. కోటి, అబిడ్స్, బషీర్బాగ్, నారాయణగూడ ఏరియాల్లో మధ్యాహ్నం వర్షం పడింది. పలుచోట్ల మేఘావృతమైన వాతావరణం ఏర్పడింది. ఇక ఎల్బీనగర్లో చాలా ప్రాంతాల్లో వరద కంటిన్యూ అవుతోంది. నిన్న కురిసిన వానకు మున్సూరాబాద్ డివిజన్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వరద తగ్గకపోవడంతో పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు. హయత్ నగర్లోని బంజారా కాలనీలో ఇండ్లలోకి వరద నీరు చేరింది. వరద ధాటికి పద్మ కాలనీలోని ఓ బిల్డింగ్ పునాది కొట్టుకుపోయింది. మరోవైపు భారీ వర్షాలకు చెరువులు, వాగులు జలకల సంతరించుకున్నాయి. అబ్దుల్లాపూర్ మండలం అనాజ్పూర్ గ్రామ శివార్లోని ఇందిరాసాగర్ చెరువుకు భారీగా వరద చేరి మత్తడి పోస్తోంది. నగర శివార్లోని జంట జలాశయాలకు వరద పోటెత్తుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు హిమాయత్ సాగర్ పూర్తిగా నిండింది. ప్రాజెక్టు 4 గేట్లు 4 ఫీట్ల వరకు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో మూసీకి వరద పెరిగింది. మూసీకి 8,000 క్యూసెక్కులకు పైగా నీళ్లు వస్తున్నాయి. నది పరివాహక ప్రాంతాల్లోకి భారీగా వరద చేరింది. జియాగూడ, పురాణాపూల్ రోడ్డు వరదలకు నీట మునిగిపోయింది. దీంతో రోడ్డు మూసివేశారు అధికారులు. లోతట్టు ప్రాంత ప్రజలను అలర్ట్ చేశారు. ఉమ్మడి కరీంనగర్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. సైదాపూర్, శంకరపట్నం, వీనవంక మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. సోమవారంలో వర్షాలకు మోడల్ స్కూల్ జలమయమైంది. వరద ఉధృతికి రాత్రి స్కూల్లోనే చిక్కుకున్నారు విద్యార్థులు. వారిని వాళ్ళ ఉదయం బయటకు తీసుకొచ్చారు స్థానికులు. మామిండ్లవాడలోనూ ప్రభుత్వ ఉర్దూ పాఠశాల పూర్తిగా నీట మునిగింది. హుజరాబాద్లోనూ కాలనీలు నీట మునిగాయి. వానలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రేణుకెల్లమ్మ, తుమ్మెదవాగు, రంగనాయకుల గుట్ట దగ్గర చిలుకవాగు సహా పలు చెరువులు మత్తడి దూకి అలుగుపారుతున్నాయి. దీంతో గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. జగిత్యాల జిల్లాలోనూ భారీ వర్షాలకు పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ జిల్లాలో భారీ వరదలు జిల్లా వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇండ్లలోకి నీళ్లు చేరడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పలు గ్రామాలు, రోడ్లు, కాలనీలు జలమయమయ్యాయి. అటు జయశంకర భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలతో వాగులు పొంగి పొర్లుతున్నాయి. గర్మిల్లపల్లి, ఓడెడి గ్రామాల మధ్య ఉన్న వానేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఇసుక కోసం 8 ట్రాక్టర్లు వాగులో చిక్కుకుపోయాయి. ఉమ్మడి నల్గొండలోని వర్షాలు కురుస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీలో వర్షానికి జయరాంకుంట తెగి ఇండ్లలోకి వరద చేరింది. కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద ధాటికి 30 ఇండ్లు మునిగిపోయాయి. అటు పాలమూరు జిల్లాలోనూ రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు నేలకూలిన ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్లో నిపుణుల పరీక్షలు కొనసాగుతున్నాయి. ఆర్ఎండ్బి, జేఎన్టీయూ నిపుణులు బిల్డింగ్ను పరిశీలించారు. ఇవాళ ఎన్జీటీ పరీక్షలు నిర్వహించారు. రేపు కూడా ఎన్జీటీ టెస్టులు ఉంటాయన్నారు నిపుణులు. తర్వాత పటిష్టతపై నిర్ధారణకు వస్తామని చెప్పారు.